మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ కీర్తి. బనకచెర్ల వాటర్ వార్ ఢిల్లీకి చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 16న మధ్యాహ్నం 2:30 కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి నదుల జలాల విభజనపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి తగాదాలకు పరిష్కార మార్గాలు కనుగొనాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఏపీ సింగిల్ ఎజెండాను ముందుకు పెట్టగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చర్చల వేదికపై సమ్మతి కన్నా విభేదాలే ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. ఒకే తెరపై ఇద్దరు ఎక్కితే నొక్కుకోవడం తప్పదు అన్న విధంగా రెండు రాష్ట్రాల వైఖరి ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలిపి న్యాయమైన వాటా కోరుతున్న ఏపీ వరద నీటి వినియోగమే అంటూ ముందుకు సాగుతోంది. నది నీళ్లు కలుస్తాయి కానీ రాజకీయాలు కలవవు అన్నట్టు కేంద్రం సమన్వయకర్తగా ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ మల్లయుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ జలయుద్ధం నీటి లాంటిదే కాదు, రాజకీయం, హక్కుల పరిరక్షణ, భవిష్యత్తు సాగుపై ప్రభావం చూపే కీలక ఘట్టంగా నిలవనుంది. ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను, ఆందోళనను వ్యక్తపరిచేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి జలాల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎఫెక్ట్స్ కౌన్సిల్ అనుమతులను ఉల్లంఘిస్తూ చేపట్టబడినదని తెలంగాణ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నీటి భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి నదుల జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించేందుకు కట్టుబడి ఉన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నీటి కేటాయింపులు, నిధుల విషయాల్లో ఒత్తిడి తెచ్చేలా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా నుంచి 500 టీఎంసీల నీటితో మొత్తం 1.5 కోట్ల ఎకరాల సాగునీటి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా జరిగిన చర్చలో తెలంగాణపై చారిత్రకంగా అన్యాయం జరిగిందని పేర్కొంటూ కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించగా ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు కేటాయించడం అన్యాయమని ఆరోపించబడింది. అంతేకాకుండా ఏపీ శ్రీశైలం ఎగువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినందున తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని తెలిపింది. గోదావరి ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
11,000 కోట్ల ఖర్చు చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వినియోగించడాన్ని విమర్శించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు వరద నీటిని మాత్రమే వినియోగిస్తామని చెప్పినా ఇది అంతర్రాష్ట్ర ఒప్పందాలు GWDT నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇంచంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేసింది. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరుతూ 2 నదుల నుంచి 1,500 టీఎంసీల నీటిని వినియోగించేందుకు కేంద్రం ఏపీ నుంచి నిరక్షేపణ సర్టిఫికేట్ NOC ఇవ్వాలని డిమాండ్ చేసింది. కృష్ణా జలాల ట్రైబ్యునల్ 2 తీర్పు త్వరగా రావాలంటూ కోరింది. రాష్ట్రం జల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ, చట్టపరమైన వ్యూహాలను కూడా సిద్ధం చేసింది. కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే బనకచెర్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 18న జరిగిన సర్వపక్ష సమావేశంలో కూడా ఈ విషయంపై ఏకాభిప్రాయం ఏర్పడింది. న్యాయమైన జలవాటా కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ నో చెప్పడాన్ని ఏపీ ఎలా చూస్తుందో వేచి చూడాలి. ఇక ఇదే విషయంపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి రాయలసీమ నీటి సంఘం అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి లైవ్ లో అందిస్తారు. నమస్కారం అమ్మా, నా పేరు బొజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధనా సమితి. ఈరోజు మీరు పెట్టిన చర్చలో బనకచెర్ల వల్ల తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీకి పోతున్న కార్యక్రమం గురించి తెలుస్తోంది. అదే విధంగానే కృష్ణా జలాల పంపకంలో కూడా మాకు అన్యాయం జరిగింది. 299 కాదు 500 టీఎంసీలు నీళ్లు కావాలి. తుంగభద్ర గోదావరి జలాల నుండి కూడా 1000 టీఎంసీలు కావాలన్న ప్రధాన అంశము అక్కడ పెడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం గోదావరి బనకచెర్ల లింక్ తీసుకొస్తున్నాం, వీళ్ళ కోసమే చేస్తున్నాం, 200 టీఎంసీల నీటిని నీరు జలాలు ఇచ్చి సస్యశ్యామలం చేస్తున్నాం అని చెప్తున్న నేపథ్యం ఒకటి కనపడుతుంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలను మేము వ్యతిరేకిస్తున్నామా, దాంతో మాకు వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే కృష్ణా జలాల మీద నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రాయలసీమలో
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు ఉన్నాయి. బచావ్ ట్రిబ్యునల్ తో హక్కులు పొందిన ప్రాజెక్టులు అవన్నీ కూడా కేసీ కెనాల్ కానీ, తుంగభద్ర ఎగువ కాలువ కానీ, దిగువ కాలువ కానీ, లేదా భైరవాన్ తిప్ప ప్రాజెక్టులు కానీ అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా గాజుదిన్న ప్రాజెక్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం జరిగిన ఎస్ఆర్బిసి అంజయ్ గారు లాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా నీటి హక్కులు ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ హక్కులున్న ప్రాజెక్టులకు కూడా మాకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నా ఆ నీటిని వినియోగించుకునే పరిస్థితులు ఉన్నాయి. దానికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధాన కాలువలు సరిగా లేకపోవడం, రిజర్వాయర్లు సరిగా లేకపోవడం, పంట కాలువలు సరిగా లేకపోయిన పరిస్థితి ఒకవైపు ఉంది. అదే విధంగానే జలవనరుల శాఖ మంత్రి, తెలంగాణకు సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి గారు మన ఒక సమావేశం పెట్టుకొని అందరికీ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర విభజన చట్టం అనేది బైబిల్ లాంటిది, దీనికి ప్రతి ఒక్కరూ కూడా నిలబడి ఉండాలి అని చెప్పారు. గోదావరి బనకచర్ల అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టుకు అనుమతులు రావాలంటే రాష్ట్ర విభజన చట్టం ఒక బైబిల్ లాంటిది, దాని విధానాల ప్రకారం చేయాలి. దాని విధానాల ప్రకారమే అక్కడ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చిన తర్వాతనే మనం చేయగలుగుతాం. అలాంటిది బైబిల్ లాంటిది అని చెప్పిన నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి తెలంగాణ గారికి కూడా ఒక ముఖ్యమైన సూచన మేము చేయదలుచుకున్నాం. అలాంటి రాష్ట్ర విభజన చట్టంలోనే తెలుగుగంగా, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు కూడా అనుమతులు ఇచ్చారు. వీటికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి. కృష్ణా జలాలు వాడుకునే హక్కులు వాటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందో 512 టీమ్స్ లో పునః పంపిణీ చేయాలనుకుంటున్నదో ఆ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అనుమతించిన ప్రాజెక్టు, వాటికి నీటి కేటాయింపులు ఉన్నాయి. వాటికి పునః పంపిణీ చేయడం అనేది సాధ్యం కాదన్నది మాత్రం ఆ ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఇదే నేపథ్యంలోనే గోదావరి బనకచర్లను తీసుకురావాలని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మాకు ఏవైతే రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిందో ఆ ప్రాజెక్టులు, లేదా అంతకుముందు బచావ్ ట్రిబ్యునల్ హక్కులు కల్పించిన ప్రాజెక్టులు వల్ల దాదాపుగా 21 లక్షల ఎకరాల కృష్ణా జలాలు రాయలసీమలో పారవలసి ఉంది. ఇది మొత్తం 90 లక్షల ఎకరాల వ్యవసాయోగ్యమైన భూమి ఉంది. చాలా విస్తారమైన భూములు రాయలసీమలో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. అంటే ఒక ప్రాంతం యొక్క వ్యవసాయోగ్యమైన భూమిలో 90 లక్షలు 8 లక్షల ఎకరాలంటే 9% భూభాగానికి మాత్రమే నదీ ఉపరిజలాల ద్వారా నీళ్లు పారుతున్నాయి. ఇది ఏ విధంగా లెక్కలు చూసుకున్నా కూడా తెలంగాణ ప్రాంతంతో చూసుకున్నా, లేదా మధ్యాంధ్రతో చూసుకున్నా, లేదా బాగా వెనుకబడిన ఉత్తరాంధ్రతో చూసుకున్నా కూడా రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడి అత్యంత తక్కువ నీటిని వినియోగించుకుంటున్న ప్రాంతం ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం నీటిని కూడా తగ్గించి వేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేయడం అనేది సమంజసంగా లేదని చెప్పి రాయలసీమ ప్రజలంతా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, వెనుకబడ్డ ప్రాంతాల్లో కానీ హక్కులున్న నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అటు జూరాల ప్రాజెక్టు కింద కానీ, లేదా రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కింద ద్వారా నీళ్లు వినియోగించుకోలేని పరిస్థితి ఉంటే ఆ ప్రాంతం యొక్క ప్రజల వాళ్ళ జీవనాన్ని బాగుపరచడం కోసం, అదేవిధంగా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కూడా వాళ్ళ జీవనాన్ని బాగుపరచడం కోసం ఈ ప్రాజెక్టుల నీటి హక్కుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దాని మీద 2 ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అది లేకుండా ఆ అంశాన్ని పక్కన పెట్టేసి పంట కాలువలు లేకపోయినా, రిజర్వాయర్లు లేకపోయినా, తెలంగాణలో కానీ ఇటు రాయలసీమలో కానీ నీళ్లు వినియోగించుకోలేక ఆ నీళ్లన్నీ శ్రీశైలం దాటి, నాగార్జున సాగర్ దాటి, ప్రకాశం బ్యారేజ్ దాటి సముద్రానికి పోతున్నా కూడా ఆ అంశాన్ని మాట్లాడని 2 ప్రభుత్వాలు ఉన్నాయంటే చాలా బాధాకరంగా ఉంది. గత సంవత్సరం 860 టీఎంసీల నీటిని సముద్రంలోకి పారబోసి అటు తెలంగాణలో మహబూబ్ నగర్ ఎండగట్టారు, ఇటు రాయలసీమను ఎండగట్టిన పరిస్థితులు ఉన్నాయి, వెనకబడిన ప్రకాశం జిల్లాను ఎండగట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అనుకుంటున్నది ఈ ప్రజల సంక్షేమం కంటే వీటిని మార్గాలు ఎంచుకునే దానికంటే కూడా ప్రధానంగా రాజకీయ పార్టీలు రాజకీయమైన యుద్ధం చేయడం కోసం, ఆ పార్టీ మీద వచ్చే ఎలక్షన్ లో గెలవడం కోసం మీరు తప్పు చేశారు, గతంలో తప్పు చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యారు, లేదు ఈ రోజున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో ములాఖత్ అవుతుందని చెప్పి అధికార ప్రతిపక్షాలు కొట్లాడుతూ వాళ్ళ యొక్క రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, లేదా వచ్చే ఎలక్షన్ లో గెలవడం కోసం పోరాటం చేస్తూ ఈ ప్రజలంతా కూడా వాళ్ళని వదిలేసి, వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోని పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రోజు మేము చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు కూడా హితం ఇస్తున్నాం. మీరు తెలంగాణతో కొట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే గోదావరి బనకచర్లు అనుకుంటున్నారో 81,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. అంత డబ్బులు కూడా రాష్ట్రం దగ్గర లేవు. ఆ రాష్ట్రం దగ్గర లేనప్పుడు ఈ రోజు మా దగ్గర శ్రీశైలం రిజర్వాయర్ కు వరదలు వచ్చి శ్రీశైలం గేట్లు ఎంతే ముందు రోజు వరకు కూడా కేవలం 12 లక్షలు 15 లక్షల రూపాయలు
12 లక్షలు 15 లక్షల రూపాయలు మాత్రమే, కోట్ల రూపాయలు కాదమ్మా. ఆ అమౌంట్ ను కూడా గ్రీజు కోసం కూడా వినియోగించలేక పోతిరెడ్డిపాడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ను నీళ్ళన్నీ కూడా శ్రీశైలం దాటి గేట్లు ఎత్తే రోజు వరకు కూడా ఎత్తలేకపోయారంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని ప్రభుత్వం కోట్ల గురించి 81,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రాయలసీమలో చట్టబద్ధంగా హక్కులున్న ఎల్ఎల్సికి సంబంధించిన వరకు తుంగభద్ర డ్యాం నుండి నీళ్లు రావాలి. అదే తుంగభద్ర డ్యాం నుండి ఆర్డీఎస్ కూడా, తెలంగాణలో ఆర్డీఎస్ కూడా నీళ్లు రావాలి. మరి ఈ ప్రభుత్వాలకు, తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే పోయిన సంవత్సరం తుంగభద్ర డ్యామ్ లో గేటు తెగిపోయినప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు గారు వచ్చి మార్చి ఈ గేట్లన్నీ చేంజ్ చేయాలి అని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పూడికి చేరడం వల్ల ఆర్డీఎస్ కు రావాల్సిన నీళ్లు రావడం లేదు, ఎల్ఎల్సికి రావాల్సిన నీళ్లు రావడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువకు అనంతపురం జిల్లాలో రావాల్సిన నీళ్లు కూడా రాని నేపథ్యంలో ఈ ప్రభుత్వాలంతా వెనకబడిన అనంతపురం జిల్లాకు, వెనకబడిన మహబూబ్నగర్ జిల్లాకు, వెనకబడిన కర్నూలు జిల్లాల ప్రజల పక్షాన ఉండాలనుకుంటే ఆ గేట్ల కోసం అందరూ కలిసి భుజం కలిపి ఆ గేట్ల నిర్మాణం చేపట్టవలసి ఉంటే దాన్ని విస్మరించారు. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు కర్ణాటక ప్రభుత్వం కానీ. దానివల్ల ఏం జరిగింది? ఈ రోజు తుంగభద్ర డ్యామ్ లోకి నీళ్లు వచ్చినా కూడా 80 టీఎంసీల కొట్టి నీళ్లు పెట్టుకోలేమని చెప్పి నదిలోకి నీళ్లు వదులుతున్నారు కానీ ఆర్డీఎస్ కు నీళ్లు రావడం లేదు, ఎల్ఎల్సికి నీళ్లు రావడం లేదు. ఈ అంశాలు ఎందుకు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళు ఒక రాజకీయ ఎత్తుగడలో ఉన్నారు. కానీ ఈ ప్రజా సంక్షేమం గురించి పట్టుకునే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి మేము హితం పలుకుతున్నాం. గోదావరి బనకచెర్లను పక్కన పెట్టండి. మాకు చట్టబద్ధంగా హక్కులు కలగజేసిన బచావ్ ట్రిబ్యునల్ లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల తుది ఆయకట్టు వరకు నీళ్లు పోయేలాగా, అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిన 4 ప్రాజెక్టులకు నీళ్లు చేరాలనుకుంటే 21 లక్షల ఎకరాలకు నీళ్లు పరవలసి ఉంటే దాదాపు 35,000 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017లో అలగనూరు రిజర్వాయర్ తెగిపోతే కేసీ కెనాల్ స్థిరీకరణకు సంబంధించి 8 సంవత్సరాలైనా ₹1 కేటాయించకుండా దాంట్లో నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఉండి నీళ్ళని సముద్రం పాలు చేస్తూ నేను గోదావరి బనకచెర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్తున్నాం. దాన్ని మేము రాయలసీమ కూడా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ వ్యతిరేకించే విధానాలు వేరే ఉండొచ్చు, గోదావరిలో నీటి లెక్కలు చేరాలని చెప్పి. అయితే మేము కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది మా నీరున్నది, కృష్ణా జలాలు ఉన్నాయి, కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయి. గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కృష్ణా జలాలు సముద్రంలోకి పారబోసి ఈ నీటిని అటు తెలంగాణ మహబూబ్నగర్ వాడుక లేకుండా, ఇక్కడ వాడుక లేకుండా నిర్మాణాలు చేపట్టని ప్రభుత్వాలు ఉంటూ కేవలం రాజకీయ ఎత్తుగడ కోసం, అంతకుముందున్న ప్రభుత్వాన్ని నిందించడం కోసమో లేదా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గతంలో పాలించిన వాళ్ళు ఓడిపోయి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిందించుకుంటూ ఈ కాలం గడుపుతున్నాం. దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు మీరు వెనకబడిన జిల్లాలకు, వెనకబడిన ప్రాంతాలకు, అటు తెలంగాణలో కానీ, ఇటు రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఉన్న వాటి నిర్మాణం కోసం పాటుపడండి. కానీ అనవసరమైన ఆవేశాలు రెచ్చగొట్టేది దాని గురించి ఆలోచన చేయకుండా ఆ గోదావరి బనకచెర్ల తీసుకురావడం అనేది తప్పని చెప్పి మేము చెప్పుకుంటూ, దానికి కావాల్సింటే పెద్దలు కూర్చోండి, నిర్ణయం చేయండి, ఎంత నీళ్లు ఉన్నాయి, ఎంత కావాలి, ఎంత చేయాలనేది చేసుకుంటూనే ఆ భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కన పెట్టేసి చిన్న చిన్న నిర్మాణాలు లక్షలతో లేదా చిన్న చిన్న కోట్లతో, 100 కోట్లతో ఎస్ఆర్బీసీకి అంజయ్ గారు ప్రారంభించిన ఎస్ఆర్బీసీలో కీలకమైన గుండ్రేవుల రిజర్వాయర్, పివి నరసింహారావు గారి పుణ్యమాని చెప్పి వచ్చిన గుండ్రేవుల రిజర్వాయర్, పివి నరసింహారావు గారి పుణ్యమాని వచ్చిన ఈ రోజు కోరికల రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితులు ఉంటే దానికి 100 కోట్లు ఇవ్వలేని ప్రభుత్వము 81,000 కోట్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పే మాటలు చెప్తున్న నేపథ్యంలో మీరు దాన్ని పక్కన పెట్టండి. సయోధ్యగా ఈ రోజు మీరు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంతో కూర్చొని ఢిల్లీలో ఈ రోజు ఎలాగో ఉన్నారు. మీరు ఒకే ఒక అంశం ఈ రోజు తెలంగాణ మంత్రి గారు కూడా జలవనరుల శాఖ మంత్రి గారు చెప్తున్నారు, రాష్ట్ర విభజన చట్టం బైబిల్ లాంటిది, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలని తూచా పాటించాలని. దాన్నే ప్రాతిపదికగా తీసుకొని చర్చలు చేయండి. ఈ రోజు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి హక్కులు ఉన్న ప్రాజెక్టులకు నీరు వచ్చేలాగా, రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలాగా, అదేవిధంగా పోలవరం కట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది, డీమ్డ్ టు బి గివెన్ కన్సెంట్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే దాంట్లో మిగిలే జలాలన్నీ రాయలసీమకు చెందినవే అన్న అంశం మీద కూడా మీరు కూర్చొని చర్చ చేసుకొని ఆ 43 టీఎంసీలు రాయలసీమకు వచ్చేలాగా చేయండి. అదే విధంగానే ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కొనసాగాలి అన్నారు. అంటే అందులో కొనసాగాల్సిన అన్ని ప్రాజెక్టులు నెట్టంపాడు ఉంది, కలవకుర్తి ఉంది, ఎస్ఎల్బిసి ఉంది, తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులు ఉన్నాయి, పోలవరం ఉంది, అదేవిధంగా దుమ్మగూడెం నాగర్సార్ టేల్ పాయింట్ ప్రాజెక్టు కూడా ఉంది. అంటే నాగార్జున సాగర్కు ఆయకట్టుకు గోదావరి జలాలను తీసుకురావడం వల్ల మిగిలిన నీటిని
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో నిర్మించుకున్న ప్రాజెక్టులకు నీరు వచ్చే అంశం ఉంది. దాని గురించి పోరాడి ఆ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం నిధులతో దానికి ఖర్చు పెట్టే ఏర్పాటు చేస్తే అటు తెలంగాణ బాగుపడుతుంది, ఇటు రాయలసీమ బాగుపడుతుంది. కానీ మీరు ఆవేశాలకు పోతూ వెనకబడిన ప్రాంతాల యొక్క ఆశల మీద నీళ్లు చల్లొద్దని చెప్పి మీకు అపీల్ చేస్తా ఉన్నాం. అయితే రామరెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం నో చెప్పిన ఏపీ సింగిల్ ఎజెండాలో అసలు ఏముందంటారు? ఏపీ సింగిల్ అజెండాలో వాళ్ళ అంశం ఏంటో, వాళ్ళ అజెండా ఏంటో మాకు అర్థం కావడం లేదమ్మా. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు మాకు 21 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీళ్లు రావాల్సి ఉంటే 8 లక్షల ఎకరాలకు కూడా దాదాపు 15 సంవత్సరాల నుండి రాకుండా ఉంటే ఒక్క పైసా నిధులు లేవని చెబుతూ అక్కడ తెగిపోయిన అలగనూరు రిజర్వాయర్ కు ఒక 33 కోట్ల రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారు 2017లో 1 కోటి రూపాయలు ఇస్తే అయ్యే పనిని చేయలేక ఈ రోజు 32 కోట్లకు వచ్చింది. దానికి నిధులు లేవని చెప్తూ మభ్యపరుస్తూ మరి 21,000 కోట్లు తీసుకురావాలనుకుంటున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఈ రోజు అంజయ్ గారు అనుమతి ఇచ్చిన ప్రాజెక్టు, పివి నరసింహారావు గారు కట్టిన రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితి ఉండి నంద్యాల ప్రాణ భీతితో ఉందంటే దానికి 100 కోట్లు కేటాయించలేని ప్రభుత్వం గోదావరి బనకచరను 21,000 కోట్లతో తీసుకురావాలనుకుంటున్నారంటే మాకు అర్థం కాని అంశం ఇదంతా కూడా. ఇవన్నీ కూడా అంటే పెద్దగా పైపైన ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. అందువల్ల మేము అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కారణాలు వేరే ఉండొచ్చు, కానీ మేము అప్పీల్ చేస్తున్న ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టండి, పరస్పరం ఇద్దరు కూర్చోండి, రాష్ట్ర విభజన చట్టమే ప్రాతిపదికగా తీసుకుంటూ 2 ప్రాంతాల్లో ఏమేమి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను, రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులను పూర్తిగా వినియోగించేలాగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చేయాల్సిన కార్యక్రమం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే కృష్ణా గోదావరి జిల్లాలో చారిత్రకంగా తెలంగాణపై జరిగిన అన్యాయం ఏంటంటారు? చారిత్రాత్మకంగా మీరు తెలంగాణ మీద అన్యాయం జరిగింది అంటున్నారమ్మా. ఆ రోజు ఒక విధానాన్ని రూపొందించుకున్నారు. ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే ముందు కట్టుకున్నారో ఆ ప్రాజెక్టులకి అనుమతి అని అన్నారు. ఆ విధంగా చూసుకుంటే అన్యాయం అనేది చూసుకుంటే మీరు తెలంగాణలో మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా మాకు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి మాకు నీళ్లు ఎక్కువ రావాలంటున్న నేపథ్యంలో దాదాపు 44% క్యాచ్మెంట్ ఏరియా ఉన్న కర్ణాటకకు మనం 700 టీఎంసీల నీళ్లు కూడా ఇవ్వలేదు. అంటే దాదాపుగా 2060 టీఎంసీల్లో వాళ్ళకు దాదాపుగా 1100-1200 టీఎంసీలు రావాలంటే చారిత్రాత్మక అన్యాయం కాదు. అది ఒక విధానాన్ని రూపొందించుకున్నారు వాళ్ళు. ఆ విధానంలో నష్టపోయిన వాళ్ళు తెలంగాణతో పాటుగా రాయలసీమ కూడా ఉందమ్మా. 90 లక్షల వ్యవసాయమైన భూమి ఉన్న దాంట్లో ఈ మిగులు జలాల ప్రాజెక్టు కాకుండా మిగిలిన కట్టిన ప్రాజెక్టులలో మాకు కట్టింది దాదాపుగా 10 లక్షల ఎకరాలు కూడా ప్రాజెక్టు కట్టలేదంటే ఆ అన్యాయం తెలంగాణతో పాటుగా రాయలసీమ కూడా చారిత్రాత్మకంగా జరిగింది. అదైతే అది భారతదేశం యొక్క విధానం రూపొందించుకున్నారు. ఏ ప్రాజెక్టులు అయితే 1960 సెప్టెంబర్ కు నిర్మాణంలో ఉన్నాయో వాటికి హక్కులు అన్నారు. ఆ విధానం ప్రకారమే జరుగుతూ ఉంది. కనుక ఆ చారిత్రాత్మకమైన అన్యాయం తెలంగాణకి ఏం జరిగిందో రాయలసీమ కూడా అదే జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ఈ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులకు నీటిని తెచ్చుకోవడానికి దుమ్మగూడ నాగర్సార్ టేల్పాండ్ ప్రాజెక్ట్ లాంటివి తీసుకొచ్చి గోదావరి జలాలను నాగర్సార్ ఆయకట్టు పాటు లెఫ్ట్ ఆయకట్టు తీసుకొస్తే ఆ మిగిలిన నీళ్ళన్నింటినీ కూడా ఆ శ్రీశైలం నుండి తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కుడి వైపు ఉన్న ప్రాజెక్టులో నాగర్సార్ కు ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఆ నీటినంతా రాయలసీమకు అవకాశం ఉంది. దీన్ని సరిదిద్దుకోవాలి కాబట్టి. కానీ చారిత్రాత్మకంగా జరిగిన తప్పులు అంటే రాయలసీమకు కూడా తెలంగాణ కంటే కూడా చారిత్రాత్మకంగా పెద్ద తప్పులు జరిగాయి. అవన్నీ తవ్వుకుంటూ పోతే ఈ రోజు సమస్యలు సాల్వ్ కావు. కాబట్టి ఈ రోజు ఉన్న రాష్ట్ర విభజన చట్టంలో హక్కుల ప్రకారం జరిగిన దాన్ని చేసుకుంటూ దుమ్మగూడెం ప్రాజెక్టు తీసుకొస్తే దాదాపుగా 210 టీఎంసీల నీళ్లు దుమ్మగూడెం ద్వారా మిగిలిన నీళ్లు కానీ పోలవరం ద్వారా మిగిలిన నీళ్లు కానీ 210 టీఎంసీల కృష్ణా జలాలు మిగులుతాయి. ఈ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో జరుగుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులు, అది నెట్టంపాడు కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా తెలుగుగంగా, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు 227 టీఎంసీల నీళ్లు కావాలి. ఆ నీటిని సర్దుబాటు చేసుకుంటే వీటికన్నిటికి కూడా నికర జలాలు వస్తాయి. ఇంకా అదనంగా నీళ్లు కావాలనుకుంటే శ్రీశైలాన్నంతా కూడా పూర్తిగా రాయలసీమకు, మహబూబ్ నగర్ జిల్లాలకే చెందేలాగా చేసే కార్యక్రమాన్ని కూడా పరస్పరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకుంటే వెనకబడిన జిల్లాలకు పరిష్కారం దొరికే మార్గం ఉంది. కానీ చారిత్రాత్మకంగా తప్పు జరిగింది కాబట్టి రాయలసీమ గొంతు కోసి రాయలసీమ ప్రాజెక్టులను ఆపేసి ఈ నీళ్లన్నీ తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి చారిత్రాత్మకంగా తప్పు జరిగిన రాయలసీమ గొంతుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు.